నమస్తే ఫ్రెండ్స్, మంచిగున్నారా? నేను మీ సాయి శర్మని. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ గురించి చెప్పాలనుకుంటున్నా. కొంతమందికే తెలిసి మిగతా ఎవ్వరికి తెలియదు. ఎవరైతే బుక్స్లో చదువుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ హిస్టరీ గురించి నేను చెప్తున్నా. చార్మినార్ నుంచి 3 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి 6 to 7 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ మన ఓవైసీ హాస్పిటల్ గల్లీలోనే ఉంటుంది. అది ఇప్పుడుది కాదు కాక 250 సంవత్సరాల పురాతనమైన కట్టడి. దాని పేరే పైగా టూమ్స్. ఈ పైగా టూమ్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తా, మీరు మిస్ అవ్వకుండా వినాలే, స్క్రిప్ట్ కూడా చేయొద్దు. అయితే ఈ చరిత్ర మీకు తెలియదు. ఈ టూమ్స్ అనే పేరు ఎవరిచ్చిందంటే అప్పట్లో నవాబు ఉన్నాడు, హైదరాబాదు 2వ నవాబు. ఆయన పేరే ఆసిఫ్ జంగ్. ఆ ఆసిఫ్ జంగ్ అనే వ్యక్తి ఈ టైటిల్ని వీళ్ళకి ఇచ్చేసిండే. ఎవరికి? మన జంగ్ బహదూర్కి. ఆ జంగ్ బహదూర్ అనే వ్యక్తి ఈ నవాబ్ దగ్గర ఒక జనరల్ సెక్రటరీ. అయితే వాళ్ళ కోసమని ఈ ట్యూబ్ని వాళ్ళు ప్రజెంటేషన్ చేసిండు. అప్పటి నుంచి ఆ జంగ్ బహదూర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ ట్యూబ్స్ని మొత్తము, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ చనిపోతే వాళ్ళ సమాధుల కోసం ఈ ట్యూబ్స్ని కంప్లీట్లీ అర్పణం చేసిండే. ఆయన ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసిండంటే 1787లో దీన్ని కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ చేసిండు. వాళ్ళ కొడుకు అమీర్ ఈ అక్బర్ దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిండే. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 200 years ఆఫ్ పాలరాతి శిల్పాల సమాధులు వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళ ఖాందాని అన్నిటివి దీంట్లో ఉన్నాయి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను చెప్పేది ఏదో చిన్న బిట్ క్వశ్చన్గా రావచ్చు, కానీ మంచిగా క్లారిటీగా మీరు ఇంకా నెట్లో చూసుకోండి. నా వరకు నేను చెప్పిన చలో ఇంకా మీకు క్లియర్గా వీటి అన్ని డీటెయిల్స్ చూపిస్తా. కానీ చూపించే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మర్చిపోదు దోస్త్. చలో రండి మొత్తం చూపిస్తా. మనం ఇప్పుడు పైగా టూమ్స్కి వచ్చినాం అనమాట. ఇది మన ఎంట్రన్స్ అనమాట. దీనిలోంచి ఎంట్రన్స్లో వెళ్తాం మనం. ఇది ఎంట్రన్స్, పైగా టూమ్స్ ఎంట్రన్స్ కంప్లీట్లీ. మీకు 250 years బ్యాక్ కట్టడం చూడండి. ఎప్పుడు పురాతనమైన జమానాకి ఇది. టూ 250 years బ్యాక్ ఈ కట్టడి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్లీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. రిస్టోరేషన్ మ్యాప్ ఇది అప్పటిది. చూడండి, పైగడ్డం సంబంధించింది కట్టడాలు చూడండి ఎంత ఎట్లా కట్టిండ్రో, డిఫరెంట్గా. చూడండి ఎట్లున్నాయో. 200 years ఎబో, తక్కువ కాదు, 200 or 250 years ఎబో కట్టడాలు. కంప్లీట్లీ నవాబ్ల టైంలో కట్టడాలు ఇవన్నీ. దీని లోపలికి పోదాం మనము. ఎప్పుడో అప్పుడు కట్టడాలు చూడండి, ఏం ఆర్కిటెక్చర్ ఏమవ్వ. ఇంతవరకు నేను చూడలేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నా, మీకు చూపిస్తున్నా. చూడండి ఎట్లాంటి ఆర్కిటెక్చర్ ఉందో. చెప్పిన కదా 200 సంవత్సరాల పాలరాతి సమాధులు ఇవే వాళ్ళు కట్టుకున్నారనమాట. జంగ్ బహదూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇదంతా కంప్లీట్లీ. చూస్తున్నారు ఎట్లునే ఎంత కన్స్ట్రక్షన్ చేసిండు అప్పటి. వావ్, బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ అప్పటి. చూడండి వాటిలో ఈ కన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా చేసి బ్లాక్ అయిపోతుంది మీకు. ఆ డిజైన్స్, ఆర్కిటెక్చర్ ఏం చేసి రాబాయి. కంప్లీట్లీ డిజైన్గా ఉన్నది. మీరు రానో కూడా అవసరం లేదు, ఈ వీడియోలో చూస్తే సరిపోతుంది. చూపిస్తున్నాను నేను అప్పట్లో వాళ్ళ కట్టడాలు ఇవన్నీ. చూడండి దీంట్లో ఫిలిం షూటింగ్స్, యాడ్స్ అన్నీ జరుగుతాయి దీంట్లో. వెబ్ సిరీస్, ఫిలిం షూటింగ్స్ పాతాయి. ఆ టైప్ ఆఫ్ రూమ్స్ ఇది. కన్స్ట్రక్షన్స్ అవి అప్పట్లో.
మంచిగా ఉంది కదా. కన్స్ట్రక్షన్ చూడండి మీరు ఎట్లా కట్టిర్రు అనేది ఇంపార్టెంట్ మనకు. హవేలీ టైప్లో అనిపిస్తుంది నాకైతే కొద్దిగా. చిన్న దర్వాజా లోపలికి వెళ్తున్నాం. సమాధులు అనమాట, సమాధులు. ఇది పైన డిజైన్స్ దోస్తులు ఎట్లున్నాయి డిజైన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బల్బుల్ టైప్లో కట్టిరు కదా డిజైన్స్. కంప్లీట్లీ ఇన్ స్ట్రక్చర్ అనమాట. అప్పట్లో చెక్క డోర్లు, మొత్తం చెక్క డోర్లు ఇవంతా. ఆ గొల్లాలు అవన్నీ చెక్కయి. డిఫరెంట్ కైండ్. ఎట్లా ఆర్కిటెక్చర్ మాత్రం జబర్దస్త్ ఉన్నది. ఆర్కిటెక్ట్ మాత్రం జబర్దస్త్ ఉన్నది, మీకు చూడొచ్చు దీంట్లో. ఈ మసీదు అప్పట్లో వాళ్ళ మసీదు అయితే జంగ్ బహదూర్ అప్పట్లో వాళ్ళు కట్టినటువంటి మసీదు, ఒక 250 years బ్యాక్ మసీదు, అప్పట్లో నవాబ్లది మసీదు ఇది. చూడండి మసీద్ ఆర్కిటెక్చర్ ఎట్లా బ్యూటిఫుల్గా కట్టిందో. డిజైన్స్ కంప్లీట్లీ డిజైన్స్ జబర్దస్త్ ఉన్నాయి. ఈ డిజైన్స్ మనకి ఇంపార్టెంట్. కోసం చూడండి కట్టెడోర్ డిజైన్ కంప్లీట్లీ ఆర్కిటెక్ట్ చూడండి ఎట్లా ఉందో. మజా కట్టిరు కదా ఆర్కిటెక్ట్, జబర్దస్త్ కట్టిరు. అప్పట్లో కట్టడాలు కంప్లీట్లీ కట్టడాలు, అప్పట్లో కంప్లీట్ ఈ కట్టడాలు. ఇది అప్పట్లో ఫౌంటైన్ వాళ్ళు కట్టుకున్నది నవాబ్స్ కట్టుకున్నటువంటి ఫౌంటైన్ ఇది. దోస్త్ అప్పుడు ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇది ఒక డిజైన్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇది ఒకటి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇది అప్పట్లో. ఇది ఒక ట్యూంబే, పైగా ట్యూబ్లో ఒక పార్ట్. ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యూబ్. ఇది మనం కంప్లీట్లీ పైగా ట్యూబ్స్ కంప్లీట్లీ చూపించేసిన. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా ప్రశ్న వస్తే రాయండి, లేదంటే వదిలేయండి. థ్యాంక్ యూ మై డియర్స్. ఇంతే దోస్తో, ఇదే లాస్ట్ నా పైగా ట్యూబ్స్, ఇదే లాస్ట్ అనమాట ఇది. అండ్ ఐ విల్ పోస్ట్ వెరీ సూన్ ఇంకొక కొత్త వీడియో, మీకు హిస్టరీ వీడియో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ సాయి శర్మ ఛానల్. బాయ్, లవ్ యూ గాయస్.